రేషన్ కార్డుల దరఖాస్తును మీ సేవలో తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది పౌర సరఫరాల శాఖ. పాత రేషన్ కార్డులో ఉన్న తప్పొప్పులు, చేర్పులు, మార్పులు మాత్రమే మీ సేవలో చేసుకోవచ్చని తెలిపింది. దీంతో పాటు రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకోవడంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపింది ఎన్నికల కమిషన్. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో మరో ట్విస్ట్ నెలకొంది. కొత్త కార్డుల కోసం మీ సేవలో ఎలాంటి అప్లికేషన్ తీసుకోవడం లేదని తెలిపారు పౌర సరఫరాల శాఖ అధికారులు. కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకునేవారు మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఐసిని కోరుతూ లేఖ రాసింది. దీంతో కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటున్నారని భారీగా జనం మీ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేయడానికి యత్నించారు. అయితే తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని మీ సేవ నిర్వాహకులు చెప్పడంతో పబ్లిక్ వాగ్వాదానికి దిగుతున్నారు. ఇదే టైంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా దరఖాస్తులు తీసుకోవడంపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిందనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై స్పందించిన ఈసీ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొంది. రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఇంత క్లారిటీగా చెప్పినప్పటికీ మీ సేవ కేంద్రాల్లో మాత్రం దరఖాస్తులు స్వీకరించడం లేదు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు గందరగోళానికి పౌర సరఫరాల శాఖ తెరదించింది. మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోరని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్రామాల్లో జరిగిన గ్రామ సభలు, ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. తర్వాత పేర్లు రాని వాళ్లు ఉంటే మరోసారి గ్రామ సభలు పెడతామని వివరించింది పౌర సరఫరాల శాఖ. పాత రేషన్ కార్డుల్లో ఉన్న తప్పొప్పులు, మార్పులు, చేర్పులు మాత్రం మీ సేవలో చేసుకోవచ్చని స్పష్టం చేశారు అధికారులు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు డూప్లికేట్ అవ్వకుండా ఉండేందుకు మాత్రం మీ సేవలో వాటిని స్క్రూటీని చేసి పంపించాలని చెప్పామన్నారు. అంతే తప్ప కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రజాపాలన, గ్రామ సభల అప్లికేషన్ల డేటా ఎంట్రీపై వివరణాత్మక సూచనలు త్వరలో జారీ చేస్తామని తెలిపింది పౌర సరఫరాల శాఖ. డీసీఎస్ఓలు అంతా ఈ ఆదేశాలను కింది స్థాయి సిబ్బందికి చెప్పాలని వారికి వాట్సాప్ మెసేజ్లు పంపింది.